అయినా అందరికీ నమస్కారం. ఉరుకుందుకు వెళ్తా ఉన్నా, చూడండి నడుచుకొని వెళ్తా ఉన్నా. కాళ్ళు ఎలా ఉన్నాయంటే అగ్గి నిప్పుల్లో పెట్టినట్టున్నాయి. కానీ తప్పదు కదా, పెద్దలు ఎప్పుడు ఒకటి అంటూ ఉంటారు, కష్టమే పలి అని. మనం ఇలా కష్టపడితేనే కదా రేపు మనకి మంచి జరుగుతుంది. అందుకే ఇలా ఉరుకుందీరన్న స్వామికి పాదయాత్ర చేయబోతున్నా. వీళ్ళనేంత తొందరగా స్వామి దేవాలయానికి చేరుకొని మన మల్లప్పన్న గారికి మన జనసేన పార్టీ తరఫున టికెట్ కేటాయించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ దేవుణ్ణి పూజించుకొని దర్శించుకొని మళ్ళీ తిరిగి వీలైనంత తొందరగా ఆదనికి వచ్చి చేరుకుంటాను. ఎవరు బాధపడకండి. చూడండి చాలా చెమటలు పట్టేస్తున్నాయి, ఎండ చంపుతుంది పైన, కింద కాళ్ళు చూడండి, కాళ్ళు కింద అగ్గి నిప్పుల్లో పెట్టినట్టుంది. అన్నిటికి భరించడానికి కారణం ఒకటే, మన మల్లప్పన్న గారికి ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి సీట్ కేటాయించాలి. మన ఆదోనిలో మల్లప్పన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అదే నా ఆశ, అదే నా కోరిక. ఒక మంచి వ్యక్తికి ఒక మంచి సిస్టర్గా సపోర్ట్ ఉండాలన్నదే నా ఆలోచన. నాతో పాటు అందరు జన సైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్స్లో మన జనసేన గుర్తైన గాజు గ్లాస్కి మీ అమూల్యమైన ఓటు వేసి మల్లప్పన్న గారిని గొప్ప మెజారిటీతో గెలిపించుకొని అసెంబ్లీకి పంపిద్దాం ఆదోని నియోజకవర్గం తరపు నుంచి. జై జనసేన, జై మల్లప్పన్న, జై హింద్. అందరూ నన్నే చూస్తారు. మల్లప్పన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన.